వెల్కమ్ టు అమ్మచెల్లి ఛానల్. నేను కువైట్ కుమార్ని. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. నేను ఒక 20 years బ్యాక్ మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను డ్రైవర్గా. అప్పుడు ఒక ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు మూవీలో ఒక సాంగ్కి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే అక్కడ షూటింగ్ మాట అమరావతి ఆ ఏరియాలో. ఆ సాంగ్ అప్పుడు అంతా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వంపులో సొంపులు వయ్యారి అనే సాంగ్ ఒక షార్ట్ కూడా పెట్టాను, చూడండి. అది ఆ సాంగ్ చేసేటప్పుడు ఒక చెరువులో నుంచి ఆ అమ్మాయి చెరువులో ఉంటుంది. చెరువులో నుంచి పైకి లేపాలన్నమాట. హీరో పట్టుకొని లాగుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని పైకి లేపడం కొరకు నేను ఇంకో అతను మేకప్ అసిస్టెంట్, అతని పేరు ఏదో ఉంది గుర్తు రావట్లేదు, అతను నేను కలిపి ఆ అమ్మాయిని ఎత్తుతున్నాం. అయితే అతను కాలు పట్టుకున్నాడు. నేనైతే ఆ అమ్మాయి నడుము దగ్గర పట్టుకొని పైకి లేపుతూ ఉండాలన్నమాట. అలా పట్టుకొని లేపుతూ ఉంటే మా సార్ వాళ్ళందరూ ఇంకా ఆ షాట్ అయిపోయిన తర్వాత అందరూ నవ్వు ఎగతాళి చేశారు, ఏ కిట్టిగా అంటూ. అవి ఫోటోలు కూడా ఉన్నాయి. తర్వాత మా మిస్సెస్ వాళ్ళు షూటింగ్ టైంలో ఫోటోలు తీసినాయి. అంటే చెరువులో అమ్మాయిలందరూ రౌండ్గా ఉండి చెరువు లోపల ఒక షాట్ తీయాలన్నమాట. ఆ షాట్ తీస్తుంటే అది మధ్యలో నేను అతను నుంచొని ఫోటోలు దిగాం. ఆ ఫోటోలు పెళ్ళి అయిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళు అందరూ చూసి అది ఇది అని అంటుంటే అది చింపేయనమాట. చింపేసి ఎందుకులే అనేసి చింపేసాం. అట్లా జరిగింది. ఇంకా విషయాలు చెప్తూ ఉంటాను, వీడియోలు చూస్తూ ఉండండి. నా కొన్ని సరదా విషయాలు అలాంటివి చెప్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీరు మా వీడియోలు చూస్తూ ఉంటే మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది, మీకు టైంపాస్ అవుతుంది. బోర్ కొడుతుందని చెప్పేసి స్కిప్ చేయకండి ప్లీజ్. జస్ట్ 5 minutes చూస్తే మా లాంటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్గా ఉంటుంది అన్నమాట. సరేనా? ఇంకా ఆ రోజు అలా షూటింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఆ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. మార్నింగ్ షూటింగు, నైట్ బయలుదేరుతాం. అంతకుముందు రోజు నైట్ బయలుదేరాలి. అయితే ఆ రోజు అంబాసిడర్ కారు నెంబర్ వచ్చి 5679 కార్ నెంబరు. ఆ కారు సరిగ్గా మేము 8:30 ఆ టైంకి బయలుదేరే కారు రివర్స్ చేసి రెడీ చేశాను. ఈలోపు బ్రేక్ డౌన్ అయిపోయింది. అది బ్రేకులు అంటే పడుతున్నాయి కానీ 2-3 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఇలా చెప్పాను మా సార్కి, మా సేటు గారికి, బలరామ్ గారని, అనుపమ ప్రొడక్షన్. అయితే సార్కి చెప్తే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మార్నింగ్ కల్లా కారు విజయవాడలో ఉండాలి, మార్నింగ్ 6కి టైం కూడా చెప్పారు ఆయన. అయితే ఎలాగరా బాబు అని సరే సార్ అన్న. వాళ్ళకి చెప్పొద్దు అన్నారు. ఎవరెవరు నా కారులో వెళ్ళేది? డైరెక్టర్ గారు,
కెమెరామ్యాన్ గారు అండ్ మేనేజర్ గారు, వీళ్ళు ముగ్గురు, ఇంకొకళ్ళ అసిస్టెంట్ ఎవరో ఉన్నట్టున్నారు. మేము డాన్స్ మాస్టర్ అనుకుంటా. డాన్స్ మాస్టర్ పేరు లేడీ, ఆవిడ పేరు ఝాన్సీ అనుకుంటా డాన్స్ మాస్టర్. అయితే ఇలా జరిగితే సరే అని చెప్పి భోంచేసాం, బయలుదేరాం. వెళ్తా ఉంటుంటే మధ్య మధ్యలో నేను బ్రేక్ టచ్ చేయలేదు అసలు. మీరు చెప్తే నమ్మరు, బ్రేక్ టచ్ చేయకుండా, అది కూడా సింగిల్ రోడ్డు. ఆ టైంలో సింగిల్ రోడ్డు అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, లారీలు, అది నైట్ పూట, మీకు తెలియందే ఉంది కొంతమందికి. అయితే గేర్ మూమెంట్తో స్లో చేసుకునేవాడిని, మళ్ళీ పికప్ చేసుకునేవాడిని, క్రాస్ చేసేవాడిని. అలా ట్రై చేస్తా వెళ్ళాను. ఎక్కడా ఆపలేదు. ఛాయ్కి కూడా ఆపితే మళ్ళీ మార్నింగ్కి రీచ్ అవ్వమేమో అని ఛాయ్కి కూడా ఆపకుండా టీ తాగడానికి అలాగే కంటిన్యూ అయ్యాను. కంటిన్యూ అయ్యి అలా బ్రేక్ టచ్ చేయకుండా గేర్తో, లారీ వచ్చేస్తుంది, బ్రేక్ వేయాలనిపించుకున్నప్పుడు ఎక్సలేటర్ మీద కాల్ తీసేసి లైట్గా స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ గేర్ చేంజ్ అయిపోయాను. థర్డ్లో, ఫోర్త్ నుంచి థర్డ్కి వచ్చేవాడిని, థర్డ్ నుంచి సెకండ్కి వచ్చేవాడిని. మొత్తం కారు ట్రాఫిక్, ఒకసారి ఇది టోల్ గేట్స్ ఉంటాయి, అలాంటి టైంలో ఫస్ట్ గేర్కి వచ్చి ఆగేవాడిని. అంత అలా మేనేజ్ చేశాను. అసలు ఇలాగా అయిన తర్వాత మార్నింగ్ టోల్ గేట్ అలాగా 2-3 సార్లు జరిగింది. 2-3 సార్లు అలాగే చేశాను. మధ్యలో అంటున్నారు, ఏంటి అలా చేస్తున్నావు అది ఇదంటే, ఏం లేదు సార్, అది కొంచెం అదే నిద్ర వస్తుందని చెప్పలేదు, మళ్ళీ నిద్ర వస్తుందంటే ఎక్కడో చోట ఆపంటారు, అందుకని చెప్పి మళ్ళీ టైంకి రీచ్ అవ్వనని చెప్పి నేను నిద్ర ఏదో సంథింగ్ ఏదో చెప్పాను. చెప్తే సరే అన్నారు. ఇద్దరు అయితే నిద్రలో ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ షూట్ చేయాలి కదా, అందుకని చెప్పి వాళ్ళు స్లీప్లో ఉన్నారు. ఒకళ్ళిద్దరు చూస్తున్నారు కానీ ఏదో చెప్తున్నారు, కానీ నేను ఏదేదో చెప్పుకొచ్చాను. ఐడియా అంత గుర్తులేదు మాటలు. అలా చెప్పుకొచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అనుపమ హోటల్లో రీచ్ అయిపోయాం. అక్కడ ఆపాను. ఆపిన తర్వాత, ఏంటి కుమార్, ఏంటి నీ డ్రైవింగ్ ఏంటి ఎలా ఉంది అది ఇది అని అన్నారు. లేదు సార్, కార్కి బ్రేక్ లేవు సార్. సార్ ఏమో నువ్వేం చేస్తావో తెలియదు, మార్నింగ్ అలా అక్కడ తీసుకెళ్ళమన్నారు, నాకేం చేయాలో అర్థం కాక అలా తీసుకొచ్చాను సార్ అన్న. ఇది మాట విషయం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.